ఎన్టీఆర్ జిల్లా తిరువూరు, గంపలగూడెం మండలాల్లో కలెక్టర్ సృజన పర్యటించారు. పెదతాండాగలోని అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి డ్రైడే కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గంపలగూడెం మండలం వెనగడప కట్టలేరు వాగు వరద ఉధృతిని కలెక్టర్ పరిశీలించారు. జడ్పీ బాలిక ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థినులతో కలిసి అన్నం రుచి చూశారు. ఈ సందర్భంగా విద్యా వ్యవస్థల మార్పులతో పాటు పిల్లలకు నాణ్యతా విద్య, మంచి భవిష్యత్ అందించేందుకు ప్రణాళికల తయారు సిద్ధం చేస్తామని ఆమె తెలిపారు. కట్టలేరు వాగు వరద ఉధృతి కారణంగా 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయని, ప్రజలు 40 కిలోమీటర్ల దూరం తిరిగి ప్రయాణించాల్సి వస్తుందని పేర్కొన్నారు. కొండూరు మండలంలోను, తిరువూరు మండలంలోను ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్కి రావడం జరిగిందండి. తిరువూరులో ఈరోజు ఇక్కడ చెప్పి బాలికోన్నత పాఠశాలకు రావడం జరిగింది. వాళ్ళందరూ సర్వ్ చేస్తున్నట్టే మేము చదువుకోవడం, నాడు నేడు చేసిన పనులు ఇప్పుడు ఏమి పనులు చేయాలనుకుంటున్నారనేది ప్రిలిమినరీ పరిశీలన చేయడం జరిగిందండి. స్కూల్కి ఏమి అవసరాలు అంటే మౌలిక సదుపాయాలతో పాటు టీచింగ్ ప్లాన్ ఏ విధంగా ఉండాలా, టీచర్స్ ఏ రేషియోలో ఉన్నారు, ఏ సబ్జెక్టుకు ఉన్నారు, ఏ సబ్జెక్టుకు లేరు, అంటే ఇక్కడ +1 +2 కూడా ఉండగా బైపీసీ తీసుకున్న వాళ్ళు 25 మంది పిల్లలు ఉండగా బాటనీ జువాలజీ చెప్పేవాళ్ళు లేరు. సో అలాంటి అనామలీస్ కొన్ని గుర్తించడం జరిగింది. సో వాటన్నిటిని కరెక్ట్ చేయడంతో పాటు మిడ్ డే మీల్ని ఇంకా ఇప్పుడు 603 చిల్డ్రన్ ఉంటే 400 దాకా తీసుకుంటున్నారంటే మిగిలిన 200 మందికి భోజనం ఏ కారణంగా నచ్చట్లేదు అని టెస్ట్ చేయడానికే మేము తినడం జరిగింది. పిల్లల్ని కూడా అడిగాము, దాన్ని ఇంకా కాస్త మెరుగుపరిచి పిల్లలకి నచ్చే విధంగా ఇంకెట్లా చేయాలి, భోజనము మౌలిక సదుపాయాలు మాత్రమే కాకుండా టీచింగ్లో ఎట్లా క్వాలిటేటివ్ చేంజెస్ తీసుకురావాలి అనేది తెలుసుకునే భాగంలోనే చూడటం జరిగింది. భవిష్యత్తులో మంచి ప్రణాళికలు తయారు చేసి ఇక్కడ మన ప్రభుత్వ వ్యవస్థని నమ్మి, ప్రభుత్వ పాఠశాలని నమ్మి వచ్చిన పిల్లలకి ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ అందించే విధంగా ప్రణాళికలు తయారు చేయడం జరుగుతుందండి. అందరి సజెషన్స్ కూడా తీసుకుంటాం. ఇక్కడ లోకల్గా ఉండే పబ్లిక్ది కానీ, మీడియాది కానీ, నాయకులది కానీ, టీచర్స్ది కానీ అందరి సజెషన్స్ తీసుకొని రాబో రోజుల్లోనే ఇంకా స్థితిగతులు ఇక్కడ మెరుగుపరచడానికి కార్యాచరణ చేస్తాం. పరిశీలించారు కదా, కట్లే చూడడం జరిగిందండి. అంటే మీకు తెలుసు, వారం రోజులు 10 రోజులుగా పడుతున్న వర్షాలకి ఆ యాక్సెస్ 20 విలేజెస్కి కట్ ఆఫ్ అయిపోయింది. దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఇంతకుముందు కూడా ఎస్టిమేషన్ చేయడం జరిగింది. దాన్ని ఇప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలి. ఆ 20 గ్రామాలకి ఇప్పుడు వేరే ఆల్టర్నేటివ్ రూట్ ద్వారా రావాలంటే సుమారు 35-40 కిలోమీటర్లు అడిషనల్గా పట్టడం జరుగుతోంది. సో అది పాత బ్రిడ్జ్ కూలిపోయింది, అవన్నీ కూడా చూడడం జరిగింది. సో పర్మనెంట్ సొల్యూషన్, ఆ కనెక్టివిటీ ఆ విధంగా కట్ అయిపోకుండా ఉండటానికి ఆ మూవ్ చేసిన ప్రపోజల్ని మళ్ళీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి సొల్యూషన్ పర్మనెంట్గా ఇవ్వడం కోసం మేము ప్రయత్నిస్తాం. ఇప్పుడు సీజనల్ డిసీజెస్ అండి, సీజనల్ డిసీజెస్లో ప్రభుత్వం నుంచి వ్యవస్థాపగతమైన కార్యాచరణ మేము చేయాలి. అంటే ఎక్కడెక్కడైతే నీళ్ళ నిల్వ జరుగుతోందో లేదా ఫాగింగ్ చేయటం కావచ్చు, ప్రజలకి నమ్మకం కలిగే విధంగా, అవగాహన కలిగే విధంగా, ఒకసారి జ్వరం వచ్చిన తర్వాత కాకుండా అసలు జ్వరమే రాకుండా ఉండటానికి వీలైనంత వరకు ఎటువంటి కార్యాచరణ తీసుకోవాలని ఒక వర్క్షాప్ పెట్టుకోవడం జరిగింది. దాన్నే ఇంకా కొంచెం గట్టిగా ఫ్రైడే డ్రైడే అనేది ఎప్పటి నుంచో ఉన్నది, కానీ దాన్ని కొంచెం నిబద్ధతతో ప్రజల భాగస్వామ్యంతో ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి. డెంగ్యూ, మలేరియా ఇటువంటి మంచినీళ్ళలోనే వచ్చే దోమలు అవి బహిరంగంగా ఉండే ప్రదేశాల్లోనే మాత్రమే కాకుండా చాలా సందర్భాల్లో మన ఇళ్లలో కూడా ఉంటాయి. అది మనకు తెలియకపోవచ్చు, దాన్ని ఏ విధంగా మనం చూడాలనే విషయం కూడా తెలియకపోవచ్చు. సో దాని మీద ప్రజలకి అవగాహన కలిగించడం, డెంగ్యూ, మలేరియా ఈ సీజనల్ డిసీజెస్, డయేరియా లాంటివి రాకుండా ఉండాలంటే ఇంట్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, వ్యవస్థాగతంగా మేము తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటి అనేది కూడా మెల్లమెల్లగా సెన్సిటైజ్ చేస్తూ కొన్ని గ్రామాలు చూడడం జరుగుతుంది. అది స్పెషల్లీ తిరువూరు డివిజను కొంచెం వెనుకబడిన డివిజన్ కాబట్టి ఇన్స్పెక్షన్స్ ఇటు ఈ ప్రాంతంలోనే ఎక్కువగా ఉండే విధంగా మా మున్సిపాలిటీలో ఏరియాలో ఎక్కువగా ఇది సిల్ట్ దిగిపోవటం వల్ల దోమలు ఉంటాయండి. అంటే అది ప్రోటోకాల్స్ ఎప్పుడు ఉంటాయండి, ఆ ప్రోటోకాల్స్ని పాటించడంలోనే ప్రాబ్లం వస్తుంది. అది ఏ విధంగా అడ్రస్ చేయాలి అని మున్సిపాలిటీ వాళ్ళకి తెలియదని నేను అనుకోవట్లా. కాకపోతే దాని మీద నిబద్ధతతో పనిచేయాలి. అడగడం నా బాధ్యత, చేయించడం నా బాధ్యత, చేయడం వాళ్ళ బాధ్యత జరుగుతుంది. మేడం, ఇంకోటి వాటర్ పైప్ లైన్ ఎవ్రీ మంత్ 2 times or 3 times పగిలిపోతున్నాయి. ఎక్కువగా నాణ్యత లేని పైప్ లైన్లు అయిపోవటం వల్ల అవి ఈ రోజు కూడా కథనం వచ్చింది దాని మీద. మిషన్ థర్డ్ పార్టీ రివ్యూ కూడా చేపిస్తామండి.
ఇక్కడ ఏ కొండూరులో వాటిల్లో ఇప్పుడు కొత్తగా వేయబోయే పైపులు కానీ ఆల్రెడీ జేజేఎంలో ఇప్పటి వరకు జరిగిన పైప్ లైన్స్ కానీ వీళ్ళు రివ్యూ మీరు మీ దృష్టికి వచ్చినవన్నీ మాకు తెలియజేయండి. తప్పు జరిగితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము, కరెక్షన్ చేసే ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే దాదాపు 7 వార్డులు అసలు నీరు సరఫరా అయిపోయింది మేడం, చాలా ఇబ్బంది పడుతున్నారు. అదే ఆధారం తెలుసుకుంటాను.